ధర్మబద్ధంగా ఉండాల్సిన సమాజం ఎక్కడ దారి తప్పుతోంది? ఒకటి పరిపాలకులు, రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు చేస్తున్న అవినీతి. అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి. వీళ్ళు అవినీతికి పాల్పడటం కోసం ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజలు పన్నులు కడుతూ పైన వీళ్ళకి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ లంచాలు ఇచ్చేటటువంటి పరిస్థితులలో ప్రజలు దారి తప్పాల్సొస్తుంది. తమ వృత్తులలో తప్పులు చేయాల్సొస్తుంది. ఈ వ్యవస్థలని సరిచెయ్యాల్సినటువంటి వ్యవస్థ ఎవరు? పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థ. వాళ్ళు అవినీతికి అలవాటు పడితే ఇక ధర్మం ఎక్కడుంటది? ప్రస్తుతం ధర్మం దేకుతోంది. నడవట్లేదు. మొదట్లో పరిగెత్తేది కాస్త నడిచింది. నడిచింది కాస్త కుంటింది. కుంటింది కాక దేకుతోంది ఇప్పుడు పరిస్థితి. అలాంటి దుర్భర పరిస్థితులకు వచ్చాం. ఇలాంటి సందర్భంలోనైనా చర్చ జరగకపోతే, ఒక తప్పుని గురించి చర్చ జరగకపోతే, తప్పుని తప్పు లేదని వాదించే వాళ్ళ మధ్యన మనం కూడా బందీలుగా మారిపోతే సమాజం నాశనం అవుతుంది. ఇప్పటికే 90% నాశనమైన సమాజాన్ని ఇక శాంతం తీసుకెళ్లి సమాధి చేసుకునేటటువంటిది అవుతుంది. విచ్చలవిడితనం పెరిగిపోతుంది, అరాచకం పెరిగిపోతుంది. అందుకోసమే మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు జ్యుడిషియరీ కరప్షన్ మీద ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో చర్చకి తేవడం కీలకమైన అంశం. 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లో కరప్షన్ అనేటటువంటిది, జ్యుడిషియరీలో ఉండే కరప్షన్ గురించి, దానివల్ల ఎదురయ్యేటటువంటి అంశాల గురించినటువంటి పాయింట్ని టచ్ చేయడం అన్నది కీలకమైంది. రియల్ ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయి, ఇండియన్ కోర్ట్స్లో ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటి వాటిని టచ్ చేస్తూ వచ్చారు. ఈ బిగ్ షిఫ్ట్ ఏంటంటే టీచింగ్ సివిక్స్ విత్ హానెస్టీ నాట్ జస్ట్ ఐడియలిజం అన్నటువంటి పాయింట్ని టచ్ చేస్తున్నారు అనమాట.